హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీని ఒకే స్టైల్లో కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోండి. చికెన్ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడగా కారం, సాల్టు, ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత చికెన్లో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. చికెన్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చికెన్ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని బాగా కలపండి. ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోండి. చికెన్ ఉడికి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అందులో కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. తర్వాత చికెన్ కర్రీలో ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. తర్వాత కర్రీలో ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుని 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.